ఈ రోజు పైల్వాన్ వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. చాలా మంది ఏంటంటే మనసున్న మహారాజు అని అంటుంటారు అతన్ని. సో అతను ఎవరో కాదు, దర్గా చిన్న పైల్వాన్ దగ్గరికి అయితే రావడం జరిగింది. మీరు కబ్జాలు నిజంగానే చేసిండ్రు? నిజంగా ఒక ల్యాండ్ 100 ఎకరాలు చేసినాను. 30 కేసులు అన్నీ జరిగింది. 4,50,000 సోఫాకే 4 lakhs పెట్టారా సార్ మీరు? సరే, మనం వంట చేస్తారు ఎప్పుడైనా? వంట చేసిన ఫస్ట్ ఇంటర్వ్యూ. ఓకే, థ్యాంక్ యూ. ఇది ఇట్లా మామూలుగా వచ్చింది అనుకుంటారా? ఇది చిన్నప్పటి నుంచి కష్టపడితేనే వచ్చింది. ఒక్కొక్క మెట్టు ఎక్కుంటే ఒక సక్సెస్ అందుకోవాలంటే ఎంతో కష్టం ఉంటుంది. మీ ఇంట్లో పిల్లలు అందరూ మీరే చేపిస్తారా సార్? మరి పక్కన చేపిస్తాను. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ వ్యూ. నేను మీ యాంకర్ రచన. మరి ఈ రోజు ఏంటంటే స్పెషల్ గా అయితే నేను బయటికి రావడం జరిగింది. ఈ రోజు పైల్వాన్ వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. సో మరి పైల్వాన్ అని అంటే చాలా మంది ఏంటంటే మనసున్న మహారాజు అని అంటుంటారు అతన్ని. సో అతను ఎవరో కాదు, దర్గా చిన్న పైల్వాన్ దగ్గరికి అయితే రావడం జరిగింది. సో వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చాము. సో హోమ్ టూర్ కూడా చేద్దామని స్పెషల్ గా అయితే రావడం జరిగింది. సో రెనోవేషన్ కూడా డిఫరెంట్ గా చేయడం జరిగింది వాళ్ళ ఇంట్లో. సో లోపలికి వెళ్ళి మొత్తము ఆయనతో మాట్లాడి, అలాగే లోపల ఎలా ఉందో, అంటే రినోవేషన్ కొత్తగా చేశారు కాబట్టి ఎలా ఉందో అనేది అయితే డైరెక్ట్ గా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. అలాగే చాలా విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ఒకసారి పైల్వాన్ గారితో మాట్లాడి రచ్చేయండి. సో మరి ఎంట్రీ అవ్వగానే అయితే బయట ఫస్ట్ ఫార్చునర్ కార్ కనబడ్డది, తర్వాత జాక్వేర్ కార్ అయితే కనిపించింది. సో ఇది మనకు అదృష్టం ఉందో లేదో తెలియదు కానీ అతనికి అయితే అదృష్టం వచ్చేసింది. సో మనకు కూడా అదృష్టం రావాలని కోరుకుంటున్నాము. సో ఈ కార్ ఎంట్రీలోనే అయితే ఫస్ట్ ఉండడం జరిగింది, డోర్ ముంగట్నే. సో సైడ్ కి చూసుకుంటే మాత్రం, లెఫ్ట్ సైడ్ మనం చూసుకుంటే మాత్రం, సో మనకి దర్గా చిన్న పైల్వాన్ కి అయితే ఏమేమి అవార్డ్స్ వచ్చినాయో, తనకి ఏమేమి ఎవరెవరు మూమెంటం ఇచ్చారో ఇవన్నీ కూడా ఇక్కడ అన్ని ఫోటో ఫ్రేమ్స్ ఇవన్నీ ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. సో ఫ్లెక్సీలతో కూడా సో చూసుకోవచ్చు. సో మనసున్న మహారాజు లాగా కనిపిస్తున్నాడు, అందులో కూర్చుంటే మాత్రం రాజు లాగానే ఉన్నాడు. సో మనం ఫ్లెక్సీ కూడా ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఎవరైనా వచ్చి ఆ టైం స్పెండ్ చేయాలని ఇక్కడ తనతో మాట్లాడడానికి అయితే ఇక్కడ స్పేస్ ఇవ్వడం జరిగింది. సో డైరెక్ట్ గా ఇప్పుడైతే లోపలికి వెళ్ళి కలిసి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. లోపలికి అయితే ఎంట్రీ ఇస్తున్నాము. సార్ హాయ్ సార్, ఎలా ఉన్నారు? నమస్తే. 2 years అయింది సార్ని కలవడం. సో ఈ రోజు ఒకసారి హోమ్ టు రినోవేషన్ కొత్తగా చేయడం జరిగింది సార్ వాళ్ళు. సో నాకైతే లోపలికి రాగానే ఒక పాజిటివ్ వైబ్ వచ్చింది. సో ఒకసారి మొత్తం సార్ తోనే ఎక్స్ప్లెయిన్ చేయించే ప్రయత్నం చేస్తాను మీ అందరికి. డైలీ టీవీ చూస్తారా మీరు? డైలీ చూడండి, ఎప్పుడన్నా టైం కుదిరినప్పుడు చూస్తా. టైం కుదిరినప్పుడు చూస్తారు అంటే సపరేట్ గా దానికోసం ఏం స్పెండ్ చేయరు టైం? ఇట్లనే మూవీ సీరియల్ మన పాకిస్తాన్ మన అడుగుతుంది కాదు చూస్తాం. అంటే ఈ మధ్యకాలం ఎక్కువ ఫోన్ వాడడం వల్ల టీవీ చూస్తలేరు అనొచ్చా? చూస్తా, అంతే కదా, ఫోన్ లోనే వస్తున్నాయి కదా అన్ని. టీవీలు చాలా మంది చూస్తలేరు. మరి టీవీ కొనుక్కుంటారు కదా సార్ అందరు? పిల్లలు ఇంట్లో చూస్తారు కదా, పిల్లలు కూడా ఫోన్ అలవాటు అయిపోయింది. ఉంది కానీ అప్పుడప్పుడు చూస్తారు. ఓకే సార్, మరి చాలా మంది ఏంటంటే మిమ్మల్ని మనసున్న మహారాజు అని అంటుంటారు. నిజంగా బయట ఫ్లెక్సీలో చూస్తే అందులో కూర్చున్నప్పుడు నిజంగా మహారాజు లాగా అనిపించారు నాకైతే. నిజంగా నాకు తెలిసి మీ మనసు కూడా ఆల్రెడీ మిమ్మల్ని ముందు చూసినా కాబట్టి సో నాకు తెలుసు. సో చాలా మందికి కూడా కొందరికి పాజిటివ్ గా తీసుకుంటారు, కొందరు నెగటివ్ గా తీసుకుంటారు కాబట్టి సో నిజంగా సార్ అయితే మనసున్న మహారాజనే చెప్తాను నేనైతే. ఓకే సార్, ఈ సోఫా కూడా కొత్తగా తెప్పించారా? సోఫాలు, పైన సోఫాలు అన్ని కొత్తగా రినోవేషన్. అంటే ఎందుకు కొత్తగా రినోవేషన్ చేయాలని ఆలోచన వచ్చింది? ఫస్ట్ ఓల్డ్ టైప్ ఉండే, తర్వాత న్యూ గా ఉంటే బాగుంటుంది. అవునా? ఓకే ఓకే. సో ఇది రీసెంట్ గా చేయించారు కదా, దీని కాస్ట్ ఎంత ఉంటుంది నార్మల్ గా? 4,50,000. 4,50,000 సోఫాకే 4 lakhs పెట్టారా సార్ మీరు? అంటే ఇవన్నీ వెళ్తాయి 5 ఉంటాయి కదా సీట్స్ అట్లా. ఓకే ఓకే. అంటే ఇక్కడ కూర్చొని మన సినిమా చూస్తుంటారు ఇక్కడ మంచి ఒరిగి ప్రశాంతంగా. ఓకే ఓకే. ఇది ఒకటి కొత్తగా వచ్చింది స్పెషల్ గా, అంటే ఎక్కడ మొత్తం రౌండ్ వస్తట్టు కొత్త. ఓకే ఓకే. కొత్త ఆర్డర్స్ ఎవరింట్లో లేవు. ఇప్పటివరకు ఎవరింట్లో లేదా? ఎందుకు సార్ మీరు ఎవరింట్లో లేనిది మీరు
మీరు స్పెషల్గా ఉండాలి, మీ ఇల్లు కూడా స్పెషల్గా ఉండాలని. కొత్తగా ఉండాలి కదా, ఎవరైనా చూసిన వాళ్ళు ఆ. అరే మనం ఇట్లా కట్టుకుంటే బాగుంటాం. మరి కానీ చాలా మంది ఏంటిదంటే సార్, అందరి ఇల్లు ఉన్నట్టు మనవి ఉన్నాయి అనుకో, దానికి అది ఉండదు కదా. ఓకే, మరి చాలా మంది ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా. అవును, మరి గోల్డే, కొద్దిగా ఓల్డే కదా ఇది. ఓకే, ఓల్డ్ టైప్ చైర్స్ ఇవి ఓల్డ్ టైపే. సో రాజుల కాలంలో ఉంటుంటారు డిజైన్. డైలీ ఇక్కడ కూర్చొని తింటారా సార్ మీరు? లోపల బెడ్రూమ్ లో కూర్చుంటాను. ఇక్కడ కూర్చోరా? వాళ్ళు ఇంట్లో పిల్లలు ఇట్లా కూర్చుంటారు. అంతేనా? ఓకే. సో నాకు చాలా వీడియోస్ లో కూడా చూసా కింద లైట్ పెట్టడం, అంటే మన కూర్చున్నప్పుడు కిందికి లైట్స్ వస్తాయి. ఓకే ఓకే, ఇది మీరు సపరేట్ గా చేయించుకున్నారా? మనం చేయించుకోవాలి, చేయించి మళ్ళీ లైట్స్ అన్ని మనం పిలిపించి ఎలక్ట్రీషియన్ పిలిపించి పెట్టించుకోవాలి. లైట్స్ ఏంది అవి ఏంది, ఓకే, ఇవన్నీ కూడా ఎలక్ట్రీషియన్. ఓకే. సో నెక్స్ట్ ఇక ఆడవాళ్ళకి ఇష్టమైన కిచెన్. సరే, మనం వంట చేస్తారు ఎప్పుడైనా? వంట చేసిన కదా, ఒక వీడియో చేయించారు కదా ఈ లైట్స్. ఓకే. సో సో సార్ కూడా వంట చేస్తారంట. సార్ మీకు ఏం స్పెషల్గా వచ్చు? బాగా ఏం చేస్తారు మీరు? స్పెషల్గా చికెన్ బాగా చేస్తారా? అవునా? అంటే సండే సండే చేస్తారా, లేకపోతే మీకు నచ్చినప్పుడు చేస్తారా? అంటే నేను ఎప్పుడన్నా వస్తాను ఇట్లా, మన మీడియాలో చేయమన్నప్పుడు చేసినాం. అంతేనా? అంటే సపరేట్ ఇంట్లో వాళ్ళ కోసం ఎప్పుడు చేయలే? ఇంట్లో వాళ్ళ కోసం ఎప్పుడు చేసేది, ఫ్రెండ్స్ కోసం చేసినాం. ఇదేంటంటే సరే ఇప్పుడు కొత్తగా వస్తుంది ఇట్లా, అంటే అది ఆటోమేటిక్ అవుతుంది. ఇప్పుడు ఇంత మూడు గ్యాస్ సిలిండర్ ఉంటుండే కదా. అవునవును. ఇదేంటి సార్ సౌండ్? ఆటోమేటిక్. ఓకే ఓకే, ఇది ఆన్ చేస్తే ఓకే. మళ్ళీ ఇట్లా అంటే ఓహో, కొత్తగా వస్తున్నాయి కదా అన్ని. ఇది కూడా కొత్తగానే చెప్పించారా? చెప్పించడం దొరికితే బయట అంతేనా? కొనడమే. ఓకే. ఈ వాటర్ అంటే స్పెషల్ ఇండియన్ వాటర్, కూలింగ్ వాటర్ అన్ని ఇండియన్ వస్తాయి. వాటరు, హాట్ వాటర్, కూల్ వాటర్ ఇందులోనే. ఓహో, హాట్ వాటర్ కావాలంటే హాట్ వాటర్, కూల్ వాటర్ కావాలంటే కూల్ వాటర్. మనకు ఎట్లా ఎక్కడన్నా వస్తుంది. ఓకే. ఇదేమో డ్రింకింగ్ వాటర్, కింద ఫిల్టర్ ఇస్తారు, ఫిల్టర్ ఉంటుంది. ఓకే ఓకే, పైన వస్తుంది. ఓకే. ఇప్పుడు ఏం కనబడుతుంది అంత సీక్రెట్ గా, లోపల ఉంది. ఇంత ఓపెన్ గా వెళ్తుంది కదా వాటర్ తాగేది, ఇప్పుడు కింద లోపల వస్తుంది. ఓకే ఓకే, అంటే ఇక బయటికి ఏం కనబడకుండా అన్ని క్లోజింగ్ ఇచ్చేసిండ్రు. సో ఇక్కడ చాయ్ తాగుతారా సార్ అట్లా కూర్చొని? పంచుకుంటారు మార్నింగ్ కూడా టిఫిన్ కి ఇట్లా చేయడం. ఈయనే చేస్తారా మీరు? సామాన్యంగా ఈ టిఫిన్ కూడా బెడ్రూమ్ లో చేస్తారా? నేను బెడ్రూమ్ లో చేస్తాను. బెడ్రూమ్ లో బెడ్ మీద కూర్చుంటారా? పిల్లల గురించి, పిల్లలకి ఇట్లా తినండి. ఇవంతా పిల్లల గురించే చేసిండ్రా మీరు? అంతేనా? ఓకే. మీరు మాత్రం బెడ్రూమ్ లోనే తింటారు? బెడ్రూమ్ లో తింటారు. అంటే నాకు తెలిసి మీ ఇష్టమైన ప్లేస్ బెడ్రూమ్ అనుకుంటా. అంతేనా? ఓకే. సో ఫ్రిడ్జ్ కు టీవీ, సో ఎంత డిఫరెంట్ గా ఉందో. ఫ్రిడ్జ్ అంటే మీ ఛానల్ పేరు కొట్టిన లోపల ఏమన్నా కనబడతాయి బయటనే. మనం ఫ్రిడ్జ్ తెరిచే అవసరం లేదు. ఇది ఎంత ఉంటుంది సార్? ఇది 3,60,000. ఓహో, యూట్యూబ్ డైరెక్ట్ వచ్చేస్తుంది. ఓకే. మీ ఛానల్ పేరు కొట్టాను. అంతేనా? ఓకే. ఇట్లా పిల్లలకి తెలిసి నువ్వు వస్తావు, నువ్వు కూడా వస్తావు. ఓకే. రోజు ఇందులోనే చూస్తావా, ఫోన్ లో చూస్తావా? నువ్వు ఫోన్ లోనే చూస్తావా? ఓకే. ఇప్పుడు మనము మన ఛానల్ పేరు ఓపెన్ చేద్దాం సార్. సో ఇది సార్ ఛానల్ మాది, తెలంగాణ వ్యూ. మీకు తెలంగాణ అంటే ఇష్టం కదా సార్? ఇష్టమే కదా, తెలంగాణ కొట్లాడినా. అదే కదా, తెలంగాణ గురించి కొట్లాడిండ్రు కూడా మీరు. సార్ తెలంగాణ గురించి మాట వచ్చింది కాబట్టి ఒకటి అడుగుతా. కేసీఆర్ గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? లెజెండ్ చెప్పడం ఉంటుంది. లెజెండేనా? సో చాలా మంది మిమ్మల్ని కూడా లెజెండ్ అంటుంటారు కదా. అదే పార్టీలో ఉన్నాం మరి, ఇంకా
అంటే చాలా మంది ఏంటంటే పార్టీ మారుతూ ఉంటారు కూడా. మారుతుంటారు కానీ నేను ఫస్ట్ నుంచి స్టార్టింగ్ 2001 పార్టీ పెట్టిన నుంచి టీఆర్ఎస్ పార్టీనే ఉన్నాను. ఆ, ఎప్పటికీ ఇక చేంజ్ అవ్వరు కూడా. కానీ అంతేనా? అంతే. ఆ, పదిల గురించి దాని గురించి చేంజ్ అయితే మంచిగా ఉండదు, పేరు ఖరాబ్ అవుతుంది మార్కెట్. ఆ. సో ఇప్పటికీ ఎప్పుడైనా కలిసిరా మళ్ళీ తర్వాత? కలుస్తుంటారు కేటీఆర్ అక్కడ ఇక్కడ కలుస్తాము, అందరూ టచ్ ఉంటారు కానీ మాట్లాడుతూనే ఉంటారు. ఇక దాంట్లో తెలంగాణ వచ్చిన నుంచి ఇక నేను పోలే మళ్ళీ. ఇంకా మళ్ళీ తెలంగాణ పోలే. వచ్చే వరకు బాగా తిరిగిన, తెలంగాణ వచ్చిన తర్వాత ఇక నేను పోలేదు. సో మరి నెక్స్ట్ ఏమయ్యే ఛాన్స్ ఉంది? నెక్స్ట్ టీఆర్ఎస్ వస్తుంది, ఇంకేం పక్కా ఫిక్స్ అయినరా? ఫిక్స్ అంత గట్టిగా ఫిక్స్ అయ్యారండి మీరు? వచ్చేస్తుంది అంతే ఇక టీఆర్ఎస్. ఓకే. ఇది అట్లా 3 లైట్స్ వస్తాయి, అవి మొత్తం రౌండ్ ఓహో, క్లిక్ చేస్తే ఇది క్లిక్ చేయాలా? అంతే 3 లైట్స్ వస్తాయి. ఒక మనకు నచ్చిన లైట్. ఓహో, బాగుంది. ఇది ఏంటి సార్, గోల్డా? గోల్డ్ లాంటి కోటింగ్. కోటింగా? మరి మీకు అంత గోల్డ్ ఉంది, మరి ఇది కూడా గోల్డ్ పెట్టారేమో అనుకున్నా నేనైతే. ఓకే సార్, మధ్యలోని మంచిగా ఉన్నా లేదా అని అద్దంలో చూసుకుంటారు. నేను చూసుకోలే, ఇంకా చూసుకోలే. ఓకే సార్, మీరు పైల్వాన్ అంటే సింహం పులి అని తెలుసు చాలా మంది. సో అంటే ఇది పెడితే ఆల్రెడీ మీకు తెలుసు, ఇది ఎందుకు పెడతారు ఇంకా? అంటే షో అంతే, షో కోసం పెట్టారా? ఇంపది చేపిస్తుంది. ఓకే, మనకు కొనాలంటే 5-6 లక్షలు ఉంటుంది. 5-6 లక్షలా? వామ్మో, సార్ వాళ్ళ ఇంట్లో కోట్ల విలువైలే సామాన్లు ఉన్నాయి. సో ఇది కింద అన్నమాట. సో కింద ఎంట్రీ ఇవ్వగానే మనకి ఈ 2 మనకి రండి అని వెల్కమ్ చెప్తూ ఉంటది. సో కింద అయితే చూసాము, ఇక అట్లా పైకి వెళ్దాం. మీరు ముందు వెళ్ళండి, నేనే వెళ్ళారా? ఓకే. సో లైట్లు ఎలుగుతున్నాయి ఏంటి మెట్లు ఎక్కుతుంటే? సెన్సార్ స్టెప్ ఎక్కగానే లైట్లు ఆటోమేటిక్ వస్తాయి. అవునా? దానకర్ణుడు, నిజంగా సార్ దానకర్ణుడే మీరు. కరోనా టైంలో చాలా మందికి సాయం చేయడం కూడా జరిగింది. సో ఆ విషయం నాకు తెలుసు పర్టికులర్ గా, బాగానే గుర్తు పెట్టుకున్నా నేనైతే. సో ఇప్పటికీ అది కంటిన్యూ అవుతుందా సార్? కంటిన్యూ, అది ఎప్పటికి కదా, అది ఆగేది ఉండదు. భగవంతుడు మనకు 4 పెడితేనే మనకు సాయం మనకి ఇస్తాడు, అంతే. మనంతలో మనం ఉంటే. ఓకే, అందుకే అది ఎవరైనా ఇచ్చారా లేకపోతే మీరు చెప్పి గిఫ్ట్ ఇచ్చారు? మనం చేయించుకుంటాం. సికింద్రాబాద్ ఉంటాడు అభిమాని, గిఫ్ట్ ఇచ్చిండు. నాకు అది తెచ్చేది తెలియదు. సో అయితే ఫ్రేమ్స్ అన్ని ఇంట్లోనే ఆర్ట్, అది చాలా కాస్ట్. ఆయనతో 2 months అయిందంట ఏనికి. అది ఇప్పుడు ఆ బొమ్మలైనా ఏవైనా మొత్తం హ్యాండ్ పెయింటింగ్. ఓకే, అన్ని గిఫ్ట్లే మీకు ఇచ్చినాయండి. 20,000 ఉంటుంది ఒక్కొక్కటి హ్యాండ్ పెయింటింగ్. ఓకే, ఓహో, ఇది మనం తెచ్చినాము, గిఫ్ట్ ఏం కాదు అది. ఓకే, ఉయ్యాల గోల్డా సార్? కాదు కదా, గోల్డ్ ఇది పాతదే, ఫస్ట్ కింద ఉండే తర్వాత పైన తెచ్చి పెట్టినాం. అంతేనా? గోల్డ్ టైప్. ఒక్కసారి అట్లా కూర్చున్నా, ఓ బా, ఏమన్నా ప్రశాంతంగా ఉందా సార్? రోజు ఈ ప్రశాంతత వాతావరణంలో మైండ్ పీస్ఫుల్ గా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారుగా మీరు. అంతేనా? మనం ఇంట్లో ఏదైనా డెకరేషన్ ఏదైనా మంచిగా ఉంటేనే హ్యాపీనెస్ ఉంటుంది. ఇట్లా ఇల్లు చూడడానికి ఇట్లా లుక్నెస్ ఉండాలి. అవును, కొన్ని ఇల్లు కడతారు ఎంత చేసినా డల్ ఉంటుంది. ఎప్పుడన్నా మీరు ఎవరికైనా ఐడియా ఇచ్చిర్రా ఇల్లు ఇట్లా కట్టుకోండి? అన్ని సోషల్ మీడియాలో అంతా చాలా మంది దీన్ని చూసి చాలా మంది కట్టుకున్నారు. ఎవరైనా మీకు ఫోన్ చేశారా మీలా కట్టుకున్నాము? ఇంటీరియర్ డిజైన్ వాళ్ళని అడిగితే నంబర్ ఇచ్చిన, చాలా మంది చేశారు. సరే, ఇప్పుడు మళ్ళీ మీలాగానే వేరే వాళ్ళు కట్టుకున్నారు, మీరు డిఫరెంట్ గా ఉండాలనుకుంటారు కదా. చాలా మంది ఇంట్లో ఉన్నాక మళ్ళీ మీరు డిఫరెంట్ గా మళ్ళీ రెనోవేషన్ చేస్తారా ఏంటి? అట్లేం ఉండదు. అంటే నేను కొంచెం చేంజ్ అవుతుంటది మళ్ళీ. ఇంకా చేయలేము, ఇంకా 20% పని ఆగిపోయింది. కొంచెం కటన్స్ అవన్నీ వేయాలి. ఓకే ఓకే, ఇంకా చాలా పనులు ఉన్నాయి అన్నమాట. 1 year నుంచి 1.5 year నుంచి నడుస్తుంది పని. ఎప్పటికి నడుస్తూ ఉంటుందా సార్? ఏదో ఒకటి ఇంటి పని అంతే కదా. ఏదో ఒకటి పెళ్లి ఎంత తెచ్చినా తక్కువనే, ఇంటి పని అంతే. ఓకే సార్, ఇప్పటి వరకు గోల్డ్ ఎంత ఉంది మీకు? 2 kg ఉంటుంది. 2 kgs. కొత్తగా ఏమైనా చేయించుకున్నారా మళ్ళీ ఈ మధ్య? కొత్తది ఏం లేదు, అన్ని పాతవేనా? ఒకటి కొత్తది, ఇది కొత్త కనాడు కొత్తది. ఇది మొత్తం ఎక్స్చేంజ్ చేసి వేరే తీసుకున్నాం. మళ్ళీ పిల్లలకు ఆర్డర్ ఇచ్చినాను. పిల్లలకు కూడా సేమ్ ఇంట్లోనే చేపిస్తారా? అట్లా ఏం లేదా? మ్యారేజ్ ఉంటే చేపిస్తారు. మీ ఇంట్లో పిల్లలు అందరికి మీరే చేపిస్తారా సార్? మరి ఇంకా పక్కలో చేపిస్తారు. అట్లా కాదు సార్,
మరి ఎవరు చేపిస్తారు? నేను చేయకపోతే మీరే చేపిస్తారు. అంటే నార్మల్ గా మీ కూతురు పిల్లలకి అయినా కూడా అందరికి చిన్న పిల్లలకైనా కూడా మీరే చేపిస్తారా? నేనే చేపిస్తాను. వాళ్ళు నచ్చిన వాళ్ళ డిజైన్ దాన్ని చేపించడం అయితే నా బాధ్యత. అంటే పైసలు ఇస్తారా వాళ్ళకి? బంగారం మెల్లంగా ఇస్తాను. స్లోగా. అట్లా మాకు ఈఎంఐ ఆప్షన్ ఇప్పించచ్చు కదా సార్. ఎవరి దగ్గర పోయినా ఈఎంఐకి కొంచెం గోల్డ్ వస్తారు. ఫోన్ ఇస్తారు, ల్యాప్టాప్లు ఇస్తారు, టీవీలు ఇస్తారు, గోల్డ్ ఇస్తలే. గోల్డ్ ఇస్తారు సార్. ఇట్లా ఆప్షన్ పెట్టచ్చు కదా అని అంటే 1,00,000 దాటింది అంటున్నారు. సార్ ఇంటర్వ్యూ ఇచ్చిన కదా TV9 లో మొన్న 1 lakh కాంగ్రెస్ TV9 ఇంటర్వ్యూ ఇస్తుంది. కాదు సార్, 1,00,000 దాటింది కదా సార్ గోల్డ్. మరి ఏమన్నా కొనుక్కునే అవకాశం ఉందా? మీరైతే కొంటారు సార్. ½ kg ఇచ్చి నా చెప్తున్నా కదా. 1,00,000 కూడా మీరు ½ kg తీసుకున్నారా సార్? మాకైతే ఇప్పుడు 1 గ్రామ్ కొనాలంటేనే సుక్కలు చూస్తాను. మీరు కొనాలంటే నెట్ పెట్టాలి, మేము కొనాలంటే ఇన్స్టాల్మెంట్, అంతే ఫరక్. అంతేనా? ఇప్పుడు మాకు అట్లా రావాలంటే మేము ఏం చేయాలి? మేము కూడా పైల్వాన్ నాకంటే ఇస్తారు, మీకు ఇయ్యారు కదా. ఎందుకు సార్? అంటే పరిచయాలు ఉంటాయి కదా గోల్డ్ షాప్ లో. ఇప్పుడు మేము పరిచయం చేసుకుంటే ఇయ్యారా? అట్లా ఉండదు కదా, నేను చెప్పాల్సి వస్తుంది కదా. మరి చెప్తారా? చెప్తాను. పాత పైసలు మేము కట్టలే, ఇంకా మొత్తం క్లియర్ చేసుకున్నాక చెప్తారా? ఓకే, నాకు ఒకటి వేసుకోవాలన్నా సార్, మీరు ఇస్తే వేసుకుంటా. చైనా వెయిట్ ఉంటుందా సార్? వెయిట్ ఉంటుంది, అల్కా ఉంటుంది. అల్కా ఉంటుందా? లైట్ వెయిటా? చూడండి కదా అనిపిస్తుంది కానీ అల్కా ఉంటుంది. అంతేనా? ఇది పడుతుందా నా తలకాయ? పట్టింది. కలర్ ఇది సరిపోయింది, డ్రెస్ కలర్ కి సరిపోయింది అలా. సో ఇవాళ పట్టుకోపోదామా? అమ్మవారిలో ఉన్నావు. అమ్మవారు ఉన్నానా? థ్యాంక్ యూ సార్, దేవతతో పోల్సిండ్రు సార్. ఓకే సార్, పైల్వానా అని మీకు ఎవరు పెట్టిన క్యాప్షన్? మా ఫాదర్ కుస్తీలు కొట్లాడుతుంది, దంగల్. అది మీరు చేసిండ్రు అట్లా కుస్తీలు కొట్టడం? మీరు చేసిండ్రా? నేను చేసిన, మా సిస్టర్ చేసిండు. మీ సిస్టర్ కూడా? మా సిస్టర్ బి కొట్లాడుతుంటారు కుస్తీలు. మా బ్రదర్ బి చేసిండు. ఇప్పటికి కూడానా? ఇప్పుడు కదా, అప్పుడు ఇప్పుడు ఏం లేదా? తాలిమ్స్ ఉన్నాయి మాకు, 20 తాలిమ్స్ ఉన్నాయి హైదరాబాద్ లో. మా ఫాదర్ కుస్తీ నేర్పిస్తుండే. అట్లా మాకు హైదరాబాద్ లో 20 తాలిమ్స్ ఉన్నాయి. 20? ఓకే. సరే, గోల్డ్ ఇవన్నీ నార్మల్గా ఇప్పుడు రకరకాల స్టోన్లు ఉన్నాయి కదా, సో అన్ని జాతకం ప్రకారం ఏమన్నా అడిగిండ్రా? జాతకం ఏం లేదు, మామూలుగా. అంటే కొందరికి జాతకం ప్రకారం మంచి జరుగుతుంది అంటారు కదా. మనకు ఏం లేదు, అంత మామూలు. అంతేనా? సరే, ఇంత బంగారం ఉన్నది, మీరు ఏం తింటారు రోజు? నేనేం తినా, అన్నమే తింటారా లేకపోతే స్పెషల్? జొన్న రొట్టె తింటా. నైట్ పూట ఒక పూట జొన్న రొట్టె తింటా. బంగారం అలాంటివి ఏమైనా తింటారా? ఓకే, సో మిగతా చూద్దాం సార్. ఇంకా హోమ్ టూర్, సో ఇక అయిపోయేదాకా ఇది వేసుకుంటా సార్, ఎందుకనంటే ఫ్యూచర్లో ఏమైనా అవకాశం ఉంటుందో లేదో అని. ఓకే, సో ఇది బాబు రూమ్. ఇది బాబు రూమ్ అయితే ఎట్లా పెట్టుకుంటాడు, చెత్త పెట్టుకుంటాడు అంతేనా? ఓకే ఓకే, ఎట్లా పెట్టుకుంటాడు. మీ బాబు ఏం చేస్తాడు సార్? అయిపోయింది, చదువు అయిపోయిందా? ఓకే ఓకే. ఇప్పుడు ఏమేమన్నా జాబ్ ఏంటిది? నెక్స్ట్ పైల్వానా? నెక్స్ట్ మ్యారేజ్ చేసేది ఉంది, ఇప్పుడు చేసి యుఎస్ పంపిద్దాం, బయటికి. యుఎస్ పంపిస్తున్నారా? ఓకే, అంటే జాబ్ ఏమన్నా ఏం చదువుకున్నారు? పీజీ చేశాను. పీజీ చేసిర్రా? సో నెక్స్ట్ జూనియర్ గోల్డ్ మ్యాన్ అని అనొచ్చా? అట్లా ఏం లేదా? అట్లాంటి అవకాశాలు ఏం లేవా మాకు మళ్ళా? అంటే ఎప్పటికీ గోల్డ్ మ్యాన్ అనగానే అందరికి మీరే గుర్తుకొస్తారు కదా, మిమ్మల్ని బీట్ చేసే వాళ్ళు ఎవరు రారంటారా? చాలా మంది వస్తారు, కానీ మీకున్నంతగా ఇప్పుడు గోల్డ్ మ్యాన్ అనగానే అందరికి మీరే గుర్తుకొస్తారు కదా. చాలా మంది ఎక్కువ గోల్డ్ వేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు, చాలా మంది. కానీ మన పబ్లిక్ లో నేమ్ ఎక్కువ. ఎందుకు వచ్చింది అంటారు అది? అంటే మంచితనం, మంచితనం ఉంటే పేరు వస్తుంది అని. మరి మనము ఇప్పుడు కాదు కదా, చిన్నప్పటి నుంచి చేస్తున్నాం మనం, ఈ రోజు చేసింది కాదు. పేరు అనేది గోల్డ్ తోటి ఏం లేదు నాకు. ఈ మీడియాలో ఏంటంటే గోల్డ్ తోటి తొందరగా ఫేమస్ అయింది, కానీ అప్పటి నుంచి పేరు ఉంటుంది. గోల్డ్ అప్పుడు చిన్న ఎక్కువ తక్కువ వేస్తుంది, ఇప్పుడు ఎక్కువ వేస్తుంది అంతే. అప్పుడు ఫస్ట్ లో మీకు ఎంత ఉండే గోల్డ్? ఫస్ట్ ఒక అంటే ఒక 50 grams ఉండే. 50 grams? 500 అట్లా కొద్దిగా పెంచుకుంటా పోయింది. ఇప్పుడు 2 kgs ఉన్నది, 2 kg. ఇప్పుడు పెరుగుతూనే ఉంటుంది కదా. పెంచుతారా ఇంకా? అంటే ఇక సాల్ నాకు ఏ బుద్ధి అవుతుంది అంటే మొత్తం సిటీ మొత్తం అన్ని కదా.
సార్ ఇప్పుడు గోల్డ్ కి నార్మల్ గా ఏంటిదంటే బంగారం కోటింగ్ వేయించుకొని కూడా చాలా మంది గోల్డ్ వేసుకుంటున్నారు. మనము నాకే ఇబ్బంది అనిపిస్తుంది, అందుకే ఒకటే చైన్ వేసుకొని తిరుగుతున్నా అంతే. అంటే ఒకరి వల్ల కూడా మీకు ఇబ్బంది అయ్యి మీరు మానేస్తారు ఏంటి? అంతే. పేరు అనేది ఎప్పటికి గోల్డ్ ఉండని ఉండకపోయి పబ్లిక్ లో మనం పోగానే ఆ క్రేజ్ అనేది ఉంటది ఎప్పటికి పబ్లిక్ లో. ఓకే గోల్డ్ వేసుకునే క్రేజ్ అని ఏమి ఉండదు. అంతేనా? సో అంటే గోల్డ్ వేసుకుని బయటికి పోవాలని ఏం లేదు మీకు? అట్లా ఏం లేదు. సార్ ఇక్కడ ఏమన్నా బాటిల్స్ కనబడుతున్నాయి సార్. బాటిల్స్ కనబడుతున్నాయి. ఖాళీ బాటిల్లేనా అవి? ఖాళీ బాటిల్ ఎందుకట్లా మరి? అంతే షో అంతే. అది షోకు పెట్టిరా? మీరు ఇక్కడ కూర్చొని తాగుతారా? నేను బయట ఎప్పుడన్నా ఫంక్షన్ కి అయినప్పుడు ఓకే తాగలేదు బంద్. వాళ్ళు తాగుడు అంటేనే ఫస్ట్ తాగుతారు. ఓకే. సో ఇక్కడ పార్టీ అయినప్పుడు ఇక్కడ కూర్చుంటారా? ఓకే ఓకే. ఓహో మొత్తం ఇంట్లోనే పెట్టేసారు కదా సార్. సో ఇది కూడా కొత్తగానేనా మొత్తం? ఇది కూడా కొత్తది. ఓకే. ఏంటంటే బాటిల్స్ ఓహో అన్నీ ఎట్లా మొత్తం సూపర్ అన్ని. ఓకే సూపర్. ఇది అది బాడీ మసాజ్. అది ఏది ఇదా? దాని కరెంట్ ఉంటుంది, బ్యాక్ కరెంట్ కలెక్షన్ వస్తుంది. ఓకే. అంటే బాడీ కొంచెం ఫ్రీ అవ్వాలంటే కూర్చుంటారా మీరు? ఓకే బాగుంది. ఇదేదో అంటే ఇది క్వాలిటీ బాగుంటుంది, కూర్చొని అర్థమవుతుంది. అవును వేరే సోపులు అవి అంతగా అనిపించదు. అవును ఎందుకంటే క్వాలిటీ బట్టి సోపులు ఉంటాయి. ఇంట్లో ₹1,00,000 అవి వస్తాయి. అవును కానీ వేస్ట్ అవి. మనం ఒకసారి కొనేటప్పుడు మంచిగా కొంటే సరిపోతుంది. ఓకే. ఎప్పుడు 10 సంవత్సరాలు ఉండేటి కదా. ఇవి ఎన్ని సంవత్సరాలు ఉంచుతారు మీరు దాదాపుగా? ఇప్పుడు ఉంటాయి, ఉన్న రోజులు ఉంటాయి. అది 10 years ఉంటుంది. ఖరాబ్ అయ్యి కావు కదా ఇవి. ఓకే. ఒకటి మళ్ళీ చేంజ్ చేయాలంటే మీరు ఇవి ఏం చేస్తారు? మళ్ళీ చేంజ్ అంటే వేరే ఏమైనా తెచ్చుకోవాలి, కానీ చేంజ్ అవి అట్లనే ఉంటాయి. పాత కనుక వేరే చేసుకోవచ్చు కొత్తవి. పాత ఎవరికైనా ఇస్తారా? కానీ ఇవ్వచ్చు, లేకపోతే మనము ఏదైనా ఎక్స్చేంజ్ అవి ఇస్తారు ఈ రోజులలో అవి తెచ్చుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ ఒక టీవీ, ఇక్కడ కూర్చో టీవీ చూస్తారా? టీవీ ఎప్పుడన్నా చూస్తారా సార్? ఇక్కడ చూస్తాం. ఎక్కువ కిందనే చూస్తారా? ఎక్కువ కిందనే కదా ఎక్కువ. పిల్లలు ఇట్లా వచ్చి చూస్తారు కదా, వాళ్ళ గురించి. ఓకే. వీళ్ళు చూస్తారు పిల్లలు. సో మీ అబ్బాయి మీరు, మీ అబ్బాయికి ఇష్టం, మీ అమ్మాయికి ఇష్టం? మీకు? నాకు అందరు ఇష్టమే. ఒకటి చెప్పుర్రే. అందరు ఇష్టమే. అందరు ఇష్టమేనా? ఎందుకు మళ్ళీ ఈ పేరు చెప్తే అమ్మాయి అని చెప్తే అబ్బాయి ఏమన్నా ఫీల్ అవుతాడను? అట్లేం లేదు, అందరిని ఒకటేలా చూస్తాం మనం. సపరేట్ ఏం లేదు. ఏది పడుతుంది. మనవరాళ్ళు ఎక్కువ ఇష్టమా? మనవరాళ్ళు చాలా ఇష్టం. చాలా ఇష్టం. పానం తోడేస్తారు, 2 ఫోన్లు తీసేసుకుంటాం. అంతేనా? మీ దగ్గర ఫోన్లు ఉండే వాళ్ళు వచ్చిందంటే? మొత్తం వాళ్ళ దగ్గర ఫోన్లు. ఓకే. ఇదేంటి సార్? ఇది ఒక పాపల బెడ్రూమ్. అది ఇది. ఓకే ఓకే. పాపల బెడ్రూమ్. లైట్స్ ఇస్తారు. మీకు 2 పాపలా సార్? 3 పాపలు. 3 పాపలు ఒక అబ్బాయా? ఓకే. 3 పాపలకు పెళ్ళి అయిపోయిందా? లైటింగ్ తోటే షో. 200 లైట్లు పెట్టించాం దీనికి అంతా. ఓకే ఓకే. పెద్ద పాప చిన్న పాప? ట్విన్సాలు ఇద్దరు. ట్విన్సా? ఓకే ఓకే. సేమ్ ఉంటుంది. ఒక ఆమె ఆస్ట్రేలియాలో ఉంది, ఒక ఆమె ఇక్కడ ఇండియా. ఇక్కడ ఇండియా. ఓకే. మొత్తం 3 ఒక బాబు. ఒక బాబు. ఇంకొక పాప? ఆమె ఇక్కడనే. 2 ఇండియా, 1 ఆస్ట్రేలియా. అవునా? ఓకే ఓకే. ఓహో. మరి ట్విన్స్లల్లా ఎప్పుడన్నా మీరు ఇద్దరిని ఏమన్నా కన్ఫ్యూజ్ అయ్యారా? ఇద్దరిని చూసి ఎప్పుడైనా? గుర్తుపడతాం మనం. వేరే వాళ్ళు అయితే కన్ఫ్యూజ్ అవుతారు. అంతేనా? అంటే ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా ఇద్దరికి? ఏముండదు, సేమ్ ఉంటుంది. ఏముండదు డిఫరెంట్. కొంచెం లావు, ఒకరు బక్కగా అట్లా ఏముండదా? అట్లా సేమ్ ఉంటుంది ఇద్దరు. అంటే బయట చూసే వాళ్ళకే డౌట్ వస్తుంది ఎవరు ఏంటిదని. గార్డెన్ ఇది. బయట ఎక్కడ కూర్చుంటాం, కూర్చొని కొద్దిగా రిలీఫ్ గా ఉంటది. చాయో కాఫీయో చల్లగా ఉంటది బయట. అందుకే బాల్కనీ తీసుకున్నా సపరేట్ గా. ఓకే ఓకే. బాల్కనీ దానివల్ల తీసుకున్నాం. సో ఇదేంటి సార్? సింక్. ఇది సింక్ అంటే బయట వాడు అట్లా పెట్టుకుంటాడు. ఇది లైట్స్ వస్తుంది. ఇంకా కోటింగ్ సార్? ఇది కోటింగేనా? ఏమో గోల్డ్ మ్యాన్ అంటే ఇంట్లో కూడా అందరు గోల్డ్ ఉంటది కావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తాను చాలా మంది. సో ఇది కూడా గోల్డ్ లాగానే కనిపిస్తుంది కదా. రైడ్ అయిపోతుంది. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అవుతుంది.
అప్పుడు మీ ఇంటికి వస్తారంటారా? అన్ని బ్రాండ్స్ పెట్టుకున్నారా సార్ ఇక్కడ? అంతే షో అంతే. ఆ. వీటి గురించి చెప్పొద్దా? ఓకే ఓకే, ఇక్కడ ఒక ఫ్రిడ్జ్. ఓకే, మొత్తం 2 ఫ్లోర్స్ సార్ మీవిగా? 2 ఫ్లోర్. ఓకే, పైన ఆఫీస్ ఉండే, వాళ్ళ హాస్టల్కి ఇచ్చి నుంచి పైన మీద ఉండే పెట్టాం. హాస్టల్కి ఇచ్చారా పైన? మొత్తం హాస్టల్ వాళ్ళే మొత్తం తీసుకుంటారు, పైన 3 ఫ్లోర్ తీసుకున్నారు. సార్ మరి ఇప్పుడు ఆఫీస్ లేదు కదా, సో చాలా మంది ఏంటంటే మన చిన్న పైల్వాన్ గారు అనగానే సెటిల్మెంట్లు చేస్తారు అది ఇదని చాలా మంది అదే అంటుంటారు. ఆఫీస్ లేదు కదా, ఉన్నది కూర్చోవచ్చు, పైన కూర్చో. పెంట్ హౌస్ తీసుకున్నా. ఓకే, పెంట్ హౌస్ ఆఫీస్ 3 ఫ్లోర్ ఇచ్చిన. ఓకే ఓకే, పైన పెంట్ హౌస్ లో అన్ని సెటిల్మెంట్లు అన్ని అక్కడ మాట్లాడతారా? అన్ని ఆడ కింద. రోజుక సెటిల్మెంట్ చేస్తారా సార్? రోజు 10 అవుతాయి. 10 అవుతాయా? ఓకే, అంటే ఇక్కడ ఉండే ఫోన్ల ద్వారానే సెటిల్మెంట్ చేస్తారా లేకపోతే బయటికి కూడా వెళ్ళి ఎవరైనా వేసేస్తారా? అది అంత పేరు తింటే చాలా భయపడతాం, అంతే ఉండదు. ఇట్లా చిన్న పైల్వాన్ గారు ఇట్లా నడవగానే అందరూ భయపడతారేమో. అంతే కదా, ఒకప్పుడు పేరు అది ఎప్పటికి మార్కెట్ లో ఉంటది. ఎప్పుడైనా కొట్టిర్రా సార్ ఎవరినైనా? మీకు ఇంత పేరు రావడానికి ఎంతమందిని కొట్టిండ్రు, ఎంతమందిని పొడిచిండ్రు, ఎంతమందిని ఇచ్చేసిండ్రు? చాలా కేసులు జరిగినాయి అప్పుడు, చాలా జరిగింది. అప్పుడు కేసులు కూడా అయినాయి మీ పైన? చాలా, నా పేరు మీద 200 కేసులు ఉన్నాయి కదా. ఇప్పటికి ఉన్నాయి ఇంకా? అయిపోయినాయి, ఇప్పుడు అన్ని క్లోజ్ అయిపోయినాయా? క్లోజ్ అయిపోయినాయి. ఆ పేరు ఇప్పటి వరకు కంటిన్యూ అవుతుంది. అంటే ఈ రీసెంట్ గా ఇప్పుడు అంటే పేరు చెప్పగానే భయపడతారు ఎవరైనా, చాలా మంది మొండి వాళ్ళు ఉంటారు కదా, ఎవరితోడైతే నాకేంది, ఎవరైతే నాకేంది అని అనుకునే వాళ్ళు చాలా మంది కొందరు ఉంటారు కదా. కొట్టిరా ఎప్పుడైనా ఎవరన్నా? చాలా మంది నాది నడుస్తూనే ఉంటుంది అది. మీరు కొడతారా లేకపోతే ఎవరైనా కొట్టిస్తారా? నేను అసలు నాకు పేరుంటే సరిపోతుంది, నేను ఓను మాట్లాడాను మ్యాక్సిమం. మీ ఇంక ఎంతమంది ఉంటారు? 10 మందిని పెట్టుకుంటారా? 10 మంది ఉంటారు, 20 మంది ఉంటారు, ఎట్లా వస్తే అట్లా ఎంతో మంది ఉంటారు. ఓకే, సో చాలా మంది ఏంటనంటే మన సార్ని అయితే గోల్డ్తోనే చాలా మంది చూశారు. సో సింపుల్గా ఇంటర్వ్యూలో ఎప్పుడు చూడలేదు. సో మెయిన్గా చెప్పాలంటే సార్ ఇంట్లో ఉన్నప్పుడు గోల్డ్ వేసుకోరు అనమాట. సో బలవంతంగా వేసుకుంటారు తప్ప ఇంట్లో ఉంటే గోల్డ్ వేసుకోరు. ఫంక్షన్లు ఉన్నప్పుడు మెయిన్గా ప్రిఫరెన్స్ చేస్తారు. సో చూడండి సార్, అంటే కొంచెం ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత లాస్ట్ మూమెంట్లో సో ఇలా కూడా చూపిద్దామని డిఫరెంట్గా సో సార్ అయితే గోల్డ్ మొత్తం తీసేయడం జరిగింది. సో సార్ నిజంగా అట్లా కూడా మహారాజు లాగా ఉన్నారు, ఇట్లా కూడా మహారాజు లాగానే ఉన్నారు సార్ మీరు. అంటే నాకు ఎక్కువ ఇట్లా ఉండడం ఇష్టం, సింపుల్ గా ఉండడమే ఇష్టం. మరి ఇక ప్రజలు ఏంటంటే గోల్డ్ అంటే ఇష్టపడుతున్నారు బాగా, వాళ్ళ గురించి వేసుకోవాలి. కానీ ఇష్టంగా ఉన్న కష్టంగా కొనాల్సి వస్తుంది కదా. అంతే, కొనాలి కాదు, అది తప్పది. గోల్డ్ కొనడం అయితే ఆగది, నువ్వు 2 లక్షలైనా ఆగది. 2000 ఉన్నప్పుడు కొన్నా నేను, 2000 అప్పుడు 10 గ్రామ్స్ గోల్డ్. ఇప్పుడు ఎంత 1,00,000 అయింది. 1,00,000 అయింది. 2 గ్రామ్స్ ఉన్నప్పుడు కొన్నాము, ఇప్పుడు 1,00,000 అయినా కొన్నాం మళ్ళీ. అంటే గోల్డ్ కొనడం ఆగది. నువ్వు 2000 ఉన్నప్పుడు కొను, 2 లక్షలు అయినప్పుడు కొనవలసిందే. అంతే. సో సో చాలా మంది ఏంటనంటే మీరు కబ్జాలు నిజంగానే చేసిండ్రా? కబ్జాలు నిజంగా అంటే ఒక ల్యాండ్ 100 ఎకరాలు చేసినాను, చేసి తర్వాత గరీబులకు ఇవ్వడము. మీరు ఉంచుకోలేదు? నేను ఉంచుకోలేదు. 30 కేసులు అన్నీ జరిగినాయి, 30 కేసులు జరిగినాయి. ఓకే, ఆ కబ్జాలు ఈ సెటిల్మెంట్ల వల్లనే మీరు ఎక్కువ సంపాదించిండ్రు, దాని వల్లనే మీరు ఈ హోదాలు ఉన్నారు అని చాలా మంది అంటున్నారు. కేసులలో రావు, జైలుకు పోవాలి కేసులలో. అదే చాలా మంది సో సెటిల్మెంట్ చేస్తే ఇట్లా అమౌంట్ వస్తాయి, వాళ్ళు ఇంత ఇస్తాము ఇంత అది అని తీసుకొని కూడా ఈ హోదాలు ఉన్నారని చాలా మంది అంటుంటారు. నిజమేనా? అట్లా ఉండదు. కేసెస్ అంటే వస్తాయి, కొద్దిగా కాంప్రమైజ్ సైడ్ సెటిల్మెంట్ చేయడము, 2 సైడ్ల నుంచి ఇస్తారు అమౌంట్. వాళ్ళు ఇప్పుడు 1 కోటి రూపాయలు వచ్చాడు అనుకో, 5 లక్షలు 10 lakhs ఇస్తారు. అట్లా పర్వాలేదు, ఏదైనా ఉంటే గరీబులు ఉంటే తీసుకోను, కరెక్ట్ పొజిషన్ ఉంటే తీసుకుంటారు. ఇది ఇట్లా మామూలుగా వచ్చింది అనుకుంటారా? ఇది చిన్నప్పటి నుంచి కష్టపడితేనే వచ్చింది. ఒక్కొక్క మెట్టు ఎక్కుంటే వెళ్తేనే ఒక సక్సెస్ అందుకోవాలంటే ఎంతో కష్టం ఉంటుంది దాని. ఆ కష్టపడితేనే ఇవన్నీ వస్తాయి. మన కుట్టిన రెడీమేడ్ లాగా వచ్చినాయి కాదు, ఇది ఇట్లా వచ్చినాయి, ఇట్లా చేయించుకునేవి కాదు. అంత కష్టపడి ఒక్కొక్క మెట్టు ఎక్కుంటా వచ్చిన వాళ్ళం. విన్నారు కదా, చిన్నప్పటి నుంచి కష్టపడి ఈ స్థాయిలో ఉన్నారు. సో చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే కొందరు పాజిటివ్ అనుకుంటారు, కొందరు నెగిటివ్ ఏందనంటే సో ఇట్లా సెటిల్మెంట్లు చేసి ఆ పైసలతో ఇంత సంపాదించిండ్రు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు బయట. చాలా మందికి అంటే మీ కష్టం ఏందనేది వాళ్ళకి తెలియదు కాబట్టి మనం ఇంత కష్టపడి మనకి ఎప్పటికీ ఇట్లా నిలుస్తుంది, ఒరిజినాలిటీ ఉంటుంది అంతే. అట్లా కాకుండా ఒక చిన్నప్పటి నుంచి ఒక ఓడి చేసుకుంటూ వచ్చి ఒక స్థాయికి వచ్చినాం.
సో ఇక్కడ హైదరాబాద్ లో అంటే చాలా మంది మిమ్మల్ని గుర్తుపడతారు. నార్మల్ గా మీరు ఎక్కడికైనా టూర్ కి వెళ్ళినప్పుడైనా ఫ్యామిలీ హైదరాబాద్ టూర్ అన్ని రాష్ట్రాలు గుర్తుపడతారు. గుర్తుపడతారా? బాంబే, ఢిల్లీ, కేరళ, అందరు సెల్ఫీలను ఫోటో దిగుతుంటారు. రాష్ట్రాలు అంత వీడియోలు పోయినాయి కదా, యుఎస్ అంతా ఫోన్లు చేస్తారు నాకు అందరు. నా వీడియోలు చూస్తుంటారు కదా, అంతే అన్ని ఇండియా మొత్తం లెవెల్ వెళ్ళిపోతుంది. ఇండియా బార్డర్కి వెళ్ళి ఫోన్లు చేస్తారు నాకు. పాకిస్తాన్ బార్డర్ నుంచి మన ఇండియా ఆర్మీ వాళ్ళు చేస్తారు, బర్త్డే విషయం చెప్తారు నాకు. ఓకే, పాకిస్తాన్ అంటే మీకు గుర్తుకొచ్చింది. మరి మొన్న పహల్గామ్ జరిగింది, సో చాలా మంది ఆర్మీ వాళ్ళు కూడా మరణం పొందడం జరిగింది. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? దాని గురించి ఏంటంటే, ఇది తీవ్రవాదులు అనేది ఆగేది కాదు, ఎప్పటికి ఆగదు. ఇది ఎక్కడనో చాలా వాళ్ళు ఏదో చెయ్యాలి, ఇండియాలో ఏదైనా చెయ్యాలనే చూస్తుంటారు. దానికి మనం కఠినమైన నిర్ణయం తీసుకుంటేనే మనకు ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి మనం కొద్దిగా చూస్తుండాలి. ప్రజలు బి హెల్ప్ చేస్తే అది మనం ఆపగలుగుతాం దాన్ని. కానీ ఇది ఇప్పుడు జరిగేది కాదు. మనకు అప్పటి నుంచి ఒక పాకిస్తాన్ ఇండియా యుద్ధం జరిగిన నుంచి అప్పటి నుంచి వాళ్ళు ఇండియాలో ఏదో ద్వారా బాంబేలో గొడవ చేసిరు, మళ్ళా హైదరాబాద్లో చేసిరు, గోకుల్ చాట్ల అక్కడ వాళ్ళు చేస్తే ఏది ఆగుతలేదు వాళ్ళది. అంటే మనం ఏంటంటే మన ప్రజలు కొద్దిగా రిస్క్ తీసుకుని కొత్తలు కనబడితే మనం టచ్ చేయాలి, తెలుస్తుంది. మెయిన్ ఓల్డ్ సిటీలో ఎక్కువ తీవ్రవాదులు వాళ్ళు ఎక్కడంటే ఇక్కడ వచ్చి ఆధార్ కార్డులు తీసుకొని ఇక్కడ సెట్ అయిపోయారు వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళే. దాన్ని తెలియదు ఎవరికి. వాళ్ళ అక్కడికి వెళ్ళి వచ్చి చిన్నప్పుడు వచ్చి భర్తలు అంట పాకిస్తాన్ అంట, భార్యలు అంతా ఇండియాలో ఉంటారు, వాళ్ళ పిల్లలంతా పాకిస్తాన్ వాళ్ళేగా. వాళ్ళు అట్లా తీవ్రవాదులు రాను వీళ్ళు ఇంకా పెద్దగా పెరుగుతుంటారు కానీ తగ్గదు. ఇది అది చాలా జాగ్రత్తగా గవర్నమెంటే నిర్ణయం తీసుకొని పకడు బంద్గా చేస్తే దాన్ని ఆపగలుగుతుంది. ఓకే, సో చాలా మంది ఏంటంటే సార్, గోల్డ్ మ్యాన్ అంటేనే చాలా మందికి మీరు ఒక్కరే గుర్తుకొస్తారు. ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పుకుంటే మాత్రము ఆల్ ఓవర్ వరల్డ్ గా మీ పేరే వినిపిస్తుంది మాకు. సో ఈ కాలంలో ఏంటంటే చిన్నపిల్లల కానుంచి ఒక ఏజ్ 20 years 22 years అప్పటి నుంచే అంత గోల్డ్ వేసుకొని ఇంటర్వ్యూలు ఇచ్చి రీల్స్ చేసి ఇన్ఫ్లుయెన్సర్స్ అయ్యి మేము కూడా పైల్వాన్లు అనుకోవడము, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? కరెక్ట్ అంటే ఇప్పుడు పిల్లలు ఏంటంటే షోకు ఏదో గోల్డ్ వేసుకోవాలి ఎట్లనో అట్లా. ఇప్పుడు అంతా ఆల్రెడీ 1 gram గోల్డ్ వచ్చేసింది. హైదరాబాద్లో 4 షాపులు పెట్టారు. ఇంకా రాను ఇంకా అందరు గోల్డ్ మీద లేపుతారు హైదరాబాద్లో. ఆ భయానికి నేను ఒకటే చైన్ వేసుకుంది పబ్లిక్లా, ఒకటే చైన్ వేస్తున్నాయి కదా, నేను ఏది అనుకున్నా ఒకటే చైన్ తోడు బాగుంది. విపరీతంగా 5-6 గోల్చులు 6 గోల్చులు వేసేస్తారు ఒక్కొక్కరు. అవును, విపరీతంగా అయిపోయారు. అవన్నీ గోల్డ్ అంటారా? మీరు ఎప్పుడన్నా మీరు ఈ ఫంక్షన్లకు వెళ్తుంటారు కదా, అంటే ప్రతి ఒక్కరు ఏ ఫంక్షన్కి పిలిచినా మీరు అటెండ్ అవుతారు. అంటే అది వాళ్ళు మీ పైన చూపించే అభిమానం, వాళ్ళకి మీరు ఇచ్చే రెస్పెక్ట్, మళ్ళీ మీరు వెళ్ళి వాళ్ళని కలిసి రావడము. ఆ ఫంక్షన్లో చాలా మంది గోల్డ్ మ్యాన్లు కూడా వస్తూ ఉంటారు. అట్లా చేయొద్దు. మీరు ఏం చేయాలంటే అందరిని పిలిచి ఒక హౌస్తో నిలిపియాలి. హౌస్తో నిలిపించి జీవితంలో మళ్ళీ ఒకసారి ఉండదు. గోల్డ్ ఎవరు అట్లా వేసుకోరు, ఒరిజినల్ వేసుకుంటారు. ఒరిజినల్ ఏడికెళ్ళి వేసుకుంటారు. ఎవరు 50 కోట్ల రూపాయలు పెట్టి ఎవరు చేయించుకుంటారు చెప్పండి? అంతే, 1 కోటి రూపాయలు పెట్టి ఎవరికి ఉంది చెప్పు? చిన్నపిల్లలు ఎవరు లేరు కదా, మీ మీడియాలో ఎంతో ఉంటారు. ఎవరు చేయించుకుంటారు? 5-5 గోల్చులు 6 గోల్చులు ఒకటి వేసుకొని మిగతా అన్ని వేసుకుంటారు. మాకంటే గోల్డ్ ఇప్పుడు నేను శ్రవణ్ ఇట్లా అంతా ఒకటే చాలా చెప్పిస్తాను. గోల్డ్ శ్రవణ్ బెంగబజార్లో చెప్పి శ్రవణ్ తెలుసు ఆయన నేను ఒకటే చాలా చెప్పిస్తాం. ఎప్పుడైనా ఉన్నప్పుడు ఇస్తాం. అట్లా మనకు పరిచయాలే దిక్కెళ్ళి సికింద్రాబాద్లో ఉన్నారు ఎదుర్కొన్న వాళ్ళు, అట్లా పరిచయాలు దిక్కెళ్ళి మేము ఒకటేసారి పెట్టి కొనం 1 కోటి రూపాయలు అడ్రస్ ఇచ్చేస్తారు. అట్లా మాకు ఇక విపరీతంగా హైదరాబాద్ 1 gram గోల్డ్ వచ్చి ఆల్రెడీ సుమన్ అడ్వర్టైజ్మెంట్ మొత్తం. అంటే మీకు భయపడి వాళ్ళు అట్లా ఇస్తారా? అంటే భయపడి కాదు, వాళ్ళు ఏమైనా కేసులు డీల్ చేస్తే మనం వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉన్నప్పుడు మనం ఆదుకుంటే ఇట్లా అసలు మనం అది. ఓకే, అందుకే వాళ్ళు కొంచెము మీకు ప్రిఫరెన్స్ ఇస్తారు అన్నట్టు. ఓకే, ఇప్పుడు నార్మల్ గా ఉత్తగా గోల్డ్ వేసుకొని తిరిగే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఒక్క గోల్డ్ వేసుకుంటా మిగతా అన్ని ఉత్తగా వేసుకుంటారు. ఒక్కటి వేసుకుని ఏడికెళ్ళి ఒకటి తేవాలని 50 లక్షలు, ఒక్క చేంజ్ చేయాలని 50 లక్షలు. నేను చెప్తాను అన్ని ఓపెన్ గా చెప్తా. రేట్ ఎంత ఉంది, ఎంత గ్రామ్ ఉంది, ఏంది వెయిట్ ఎంత, మనం దగ్గర ఉండి అన్ని పైసలు కట్టి మనం తెచ్చుకుంటాం, మనకు తెలుస్తుంది. వేరే వాళ్ళని చెప్పమంటే చెప్పలేరు. వాళ్ళకి ఎంత ఉంది తెలియదు, గోల్డ్ రేట్ ఎంత, అది గ్రామ్ ఎంత, తరుగు ఎంత తీసుకుంటారు, ఇవన్నీ తెలియదు. గోల్డ్ కొనేటప్పుడు తరుగు ఎంత, దీనికి ఎంత ఇస్తారు, ఇప్పుడు 1 లక్ష రూపాయలు 90,000 ఉంది, దానికి రేట్ ఎక్కువ ఎంత తీసుకుంటారు తరుగు గిరిగాని, అది తెలుసా? తెలియదు. గోల్డ్ గురించే తెలియని వాళ్ళకు వాళ్ళకి పోయి అడిగితే ఏం తెలుస్తుంది వాళ్ళకి?
అన్ని చెప్తే ఆటోమేటిక్ బయటపడుతుంది అంట. అందుకని ఒక 4 ఇంటర్వ్యూలు చెప్పిన మీరు అదంతా చేయకూడదు, ఒక అవసరం తీసుకుంది మంచిగా చెక్ చేస్తే సరిపోతుంది అన్ని. అంటే మీడియాలో చాలా వాళ్ళు అడగాలి అవద్దా అన్నట్టు ఉంటారు మీడియాలకి, అట్లా కొద్దిగా. కానీ ఏదైనా ఎంతో మంది ఇస్తారు చేతి, మనం ఏమన్నా నేను ఎవరిని కానీ అంత కాదని మనం అననికే రాదు. అంత నా ఎంబడి తిరిగేటోళ్ళు వాళ్ళు ఎవరిని అది చేయనుకుండదు. మంచిదే ఏదో షోక్ చేస్తారు, ఉన్నోళ్ళు చేయించుకుంటారు, లేని వాళ్ళు ఏదో ఒకటి వేసుకుంటారు. ఎవరిని బాధ పెట్టద్దు అని అంతే. ఓకే సార్, నార్మల్గా మీరు మార్నింగ్ డే లైఫ్లో ఏం చేస్తారు? అంటే డే నుంచి నైట్ వరకు కొన్ని ప్లాన్స్ ఉంటాయి కదా. డే నుంచి మంచిగా అంటే బిజీ ఉంటుంది, వస్తూనే ఉంటారు పబ్లిక్ బాగా, ఎవరో ఒకరు వచ్చి మాట్లాడుతూ. టైం అంతా 5 నుంచి వస్తారు, ఈవినింగ్ 5 నుంచి మార్నింగ్ 10 లోపల వచ్చేస్తారు. అంటే 2 టైం మధ్యలో వస్తే కలవరి ఎవరికి లేడని చెప్పేస్తారు. ఫంక్షన్ ఉంటే బయటకు వెళ్ళిపోతారు. కార్ ఉంటది కదా సార్ లోపల, 4 ఉన్నాయి. అదే 4 కార్లు తీసుకోను కదా, ఒకటే కార్ తీసుకోతా. ఒకటే కార్లో పోతుంది, నేను ఏదైనా ఒకటి తీసుకొని పోతున్నా. అంటే మీరు లేరని చెప్తా అన్నారు కదా. లేరంటే ఇప్పుడు నేను ఇంట్లో పడుకున్నాను అనుకో, లేడని చెప్పేస్తారు. ఆ టైమింగ్ అంతే, 5 to 7 వరకు. మిమ్మల్ని కలవాలంటే మార్నింగ్ 10 లోపు కలవాలి, 10 లోపల, సాయంత్రం 5 to 7 వరకు. దాని తర్వాత ఉండదు. మీరు ఏమైనా డైట్ ప్లాన్ చేసుకుంటారా? డైలీ డైట్ చేస్తాను, ఎక్సర్సైజ్, జిమ్ అలాంటివి జిమ్ ఏం చేయను, కానీ ఒక టైం అయితే జొన్న రొట్టె తింటాం నైట్ పూట, మధ్యాహ్నం లంచ్. కొద్దిగా తినేది తక్కువ తింటారు, మంచి ఫుడ్ తింటారు. అన్నం ఇంత తింటే లాభ అయిపోతాం. బిర్యానీ తింటారా? అన్ని తింటాను, ఫంక్షన్లో వెళ్ళినప్పుడు అన్ని తినవలసింది, ఆపేయడం కొద్దిగా లైట్ గా తింటాను. ఎక్కువ తిని మళ్ళీ లావ్ అయితే మళ్ళీ సన్న కావాలంటే ఇబ్బంది అని చిన్నప్పటి నుంచి డైట్ చేస్తాను. ఇప్పుడు కాదు, చాలా రోజులు, 20 years నుంచి చేస్తాను నేను డైట్. 20 years నుంచి. ఓకే, అంటే లావ్ అవుతుంది తెలుస్తాను. కొద్దిగా లావ్ అయిన ఇప్పుడు మళ్ళీ 5 kg తగ్గాలి, తగ్గితే సరే అప్పుడు మనం తినద్దు మళ్ళీ బిర్యానీ. అంటే ఒక 1 month ఆపేసి తర్వాత స్టార్ట్ మళ్ళీ 11 months తినొచ్చు. అంటే కొద్దిగా తినొద్దు అంటే ఇంత కాదు, చాలా మంది ఇంత తిని నేను సన్నగా అయితే లేను, సన్నగా అది ఎంత డైట్ చేసే ఇంత అన్నం తింటే ఎంత డైట్ చేస్తే ఎడికెళ్ళి సన్నగా అవుతారు కారు. తినడమే కొద్దిగా తినాలి, అది డైట్ ఎప్పటికీ అది కంటిన్యూ ఉండాలి. అది మరి ఒక నైట్ పూట ఒక టైం అన్నం పని చేస్తే సరిపోతుంది, ఏ డైట్ చేసే అవసరం లేదు, ఆటోమేటిక్ సన్నగా అయిపోతుంది. అంటే ఓన్లీ మధ్యాహ్నం తిని నైట్ రొట్టె తింటే ఆటోమేటిక్ తెలిసిపోతుంది. ఇంకేం తినకపోతే కూడా మంచిదే, తినొచ్చు నువ్వు. మధ్యాహ్నం అన్నం తినేసి కొద్దిగా నైట్ కూడా ఒక చపాతి జొన్న రొట్టె తింటే సరిపోతుంది. సో డైట్ తెలియని వాళ్ళకు సార్ 1 month లో తెలిసిపోతుంది, 10 days లో తెలిసిపోతుంది ఎంత వెయిట్ తగ్గుతున్నాను. మీరు అదే ఫాలో అవుతారు ఎప్పటికీ? అదే ఫాలో అవుతారు. అంటే ఇంట్లో అందరికి కూడా అట్లనే ఫాలో చేపిస్తారా, లేకపోతే మీరు అందరికి పిల్లలకి అందరికి? మా ఇంట్లో ఎవరు అంతా సన్ననే ఉంటారు అంతే. అందరు నైట్ జొన్న రొట్టె తింటారా? తినరు, తినరు, అన్నమే తినరు నైట్ పూట. చపాతి అన్న జొన్న రొట్టె అన్న అలాంటి లైట్ అన్నం బంద్ చేసేస్తారు ఒక టైం, కొద్దిగా తింటారు. ఓకే, లావ్ అవుతుంటే ఎంబడ చెప్పని అంతా డైట్ చేస్తారు, మళ్ళీ తెలిసిపోతుంది ఇక. మా ఇంట్లో అంతా సన్నగానే ఉంటారు, ఎక్కువ లావ్ ఉండరు. నేనే అప్పుడప్పుడు లావ్ అవుతుంటా, సన్నగా అవుతుంటా. అంతేనా? ఓకే సార్, నెక్స్ట్ ఇంకా రినోవేషన్ అలాంటివి మళ్ళీ చేసినప్పుడు మళ్ళీ వస్తాం, మిమ్మల్ని మళ్ళీ కలుస్తూనే ఉంటాం. సో ప్రజెంట్ అయితే మనతో పాటు అర్చన మేడం గారు ఉన్నారు, సార్ వాళ్ళ వైఫ్ అనమాట. సో సార్, మీ గురించి 2 questions అడుగుతాం మేడం నేనైతే, ఓకేనా? మీ గురించి మేడం, సార్ గురించి ఒక మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? అందరేమో బయటనేమో మనసున్న మహారాజా అని అంటున్నారు, నిజంగా మనసున్న మహారాజేనా? అవును. నిజమేనా? అట్లా చెప్తున్నారా? లేదు నిజంగానే నేను లక్కీ అనుకుంటాను. లక్కీ అనుకుంటారా? అట్లా చెప్పమన్నారా సార్? లేదా? ఫస్ట్ ఇంటర్వ్యూ? ఓకే, థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఇంటర్వ్యూ. అవును, థ్యాంక్ యూ సో మచ్ మేడం మా కోసం వచ్చినందుకు. సో చాలా మంది సార్ కోసం వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, ఒక సెలబ్రిటీ. ఇప్పుడైతే సార్ మీకు ఎలా అనిపిస్తుంది? అంటే రీల్స్ ఓపెన్ చేస్తే పైల్వాన్ అని కొట్టగానే సరే కనిపిస్తూ ఉంటారు, మీకు ఎట్లా అనిపిస్తుంది? హ్యాపీగా అనిపిస్తుందా? లేకపోతే అంటే ఒకప్పుడు గొడవలు అవి ఇవి చేంజ్ అవుతూనే ఉంటుంది కదా లైఫ్ అనేది. ఇప్పుడు బయట అందరు భయపడతారు సార్ని చూసి, మీరు భయపడతారా? సార్ మిమ్మల్ని చూసి భయపడతారా? కొంచెం ఉంటది, కొంచెం ఉంటది. భయపడతారా మీరు? మరి సారేమో మీకే భయపడతారని చెప్తారు. ఇది కొంచెం ఉంటది, ఇట్లా సైడ్ ఉంటది.
అంతేనా? ఓకే, మీతో బాగా మాట్లాడతారా? అంటే మీకు టైం ఇస్తారు, ఎందుకంటే అందరు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, సార్ చాలా బిజీ కదా. ఓకే, అంటే మీతో టైం స్పెండ్ చేయరు సార్? ఎక్కువ లేదు, కొంచెమే. ఫీల్ అవుతారా మరి? అట్లేం లేదు. అట్లేం లేదు, అర్థం చేసుకుంటారా? సార్ మీరు అర్థం చేసుకుంటారా మేడంని? అర్థం చేసుకుంటాం, అందుకే హ్యాపీగా ఇల్లు నడుస్తుంది కదా. ఇప్పుడు అంతా మంచిగా ఉంటేనే కదా ఇల్లంతా హ్యాపీనెస్ ఉంటేనే ఇంటి ఇళ్ళంతా హ్యాపీ ఉంటారు. పిల్లల కాడికి వెళ్ళి మన్మరాల కాడికి వెళ్ళి మంచిగా ఆడుకుంటారు, అంత ఫ్రీనెస్ ఉంటుంది ఇల్లంతా. ఎప్పుడన్నా మీరు టూర్ వేస్తారా? ఇట్లా భయపట్టుడు, ఇట్లా వస్తే నేను భయపట్టుడు అట్లా ఉండదు ఇంట్లో, అంత ఫ్రీనెస్. ఫ్రెండ్స్ బయట భయము లోపల నవ్వులు. అంటే సార్ ఇప్పుడు అంటారు బయట పులి లోపల పిల్లి అన్నట్టుగా. అంతలేదా మేడం? చూసిన నిజాలు చెప్తారు, లోపల పులేనా మేడం? అంతేనా? హ్యాపీనెస్ ఉండడం. అదే అదే అంటే అట్లా అంటారు సార్, నార్మల్ జోక్ అన్న. జోకులు ఇస్తాయా సార్కి? జోకులు వేస్తారా? మిమ్మల్ని ఎప్పుడైనా పొగిడినరా సార్? ఒక్కసారి ఏమైనా పొగడండి. మొత్తం నడిచేది వారు ఇల్లంతా అంతే. ఎప్పుడైనా గోవాకి వెళ్తాం, 1 year ఒకసారి గోవా ట్రిప్లు వేస్తుంటారా? టెంపుల్స్ కూడా వెళ్తాం, విజయవాడ కనకదుర్గమ్మ అక్కడ వెళ్తాం. ఏడుపాయలు మొక్కింది, అక్కడికి వెళ్తున్నాం. ఏడుపాయలు జాతర. ఓకే, జాతర జాతర ఏం లేదు, మేము రేపు మొక్కు తీర్చుకోవడానికి రేపు వెళ్తున్నాం. అక్కడ కూడా మీకు మంచి సెక్యూరిటీ, మంచి దర్శనం, ఫ్రీ దర్శనము, విఐపి దర్శనాలు. అదే అదే అంటే చాలా మంది ఏంటంటే భక్తులు ఇబ్బంది పడుతుంటారు కదా మేడం, మీరు విఐపి దర్శనం తీసుకుంటారు కదా, అప్పుడు ఎట్లా అనిపిస్తుంది చెప్పారు మీకు? అంటే మీరు సడన్ గా వెళ్ళిపోతారు లోపలికి, నార్మల్ గా అందరు ప్రజలు, సామాన్య ప్రజలు ఉంటారు, మీకు ఏమైనా అంటే నార్మల్ గా అనిపిస్తుంది అయ్యో వాళ్ళు పాపం వాళ్ళకి కూడా విఐపి దర్శనం ఇస్తే బాగుండని? ఓకే, మీరు స్పెషల్ గా సార్కి ఏం చేసి పెడతారు? సార్కి ఏమి ఇష్టం ఎక్కువ? నాన్ వెజ్. నాన్ వెజ్ బాగా తింటారా? అంటే సార్ ఏమన్నారంటే 1 రోజులు డైటింగ్ చేస్తా, ఇంకా 11 ఏళ్ళు మంచి ఇష్టం. తన ఇష్టం, డైటింగ్ చేయాలంటే తినడు, లేకుంటే డైలీ నాన్ వెజ్. డైలీ నాన్ వెజ్. సార్ మీకు ఎప్పుడైనా వండి పెట్టిండ్రా? పెట్టింది. ఏం పెట్టి? చికెన్. చికెన్ పిల్లలు కూడా. ఓకే, బాగా మీకు మీది లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజా? ఫస్ట్ సార్ విషయంలో భయం అయిందా లేకపోతే నచ్చిండ్రా? ఏం భయం లేదు, అప్పుడు తెలియదు కదా. అంటే ఇంట్లో ఒప్పించారు, ఇంట్లో ఇష్టం కాబట్టి చేసుకున్నారా? 35 years. సార్ గుర్తులేదు. సార్ మీ మ్యారేజ్ డే ఎప్పుడు చెప్పండి సార్? April 30. కరెక్ట్ చెప్పిర్రా? బాగా గుర్తు పెట్టుకున్నారా? మీ బర్త్డే మేడం? June 13. June 13 ఇప్పుడు ఈ నెక్స్ట్ మంత్. సెలబ్రేట్ చేస్తారా సార్ బర్త్డే? బాగానే చేస్తారా? సార్ బర్త్డే అయితే గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారు అందరూ, మొత్తం ఫ్లెక్సీలు. అదే సార్ చాలా మంది ఫ్లెక్సీలు పెట్టి ఇది పెట్టి గ్రాండ్ గా చేస్తారు. మీ బర్త్డే కూడా అట్లా చేస్తారు ఎప్పుడన్నా? అంత ఫ్లెక్సీలు అవన్నీ అంటే ఇంట్లో నార్మల్ కేక్ కట్ చేయడం, మూవీకి వెళ్తాం, లేకపోతే టెంపుల్ కి కట్. అంటే ఇప్పుడు సినిమాకి పోయినా కూడా సార్ చూసి అందరూ గుర్తుపడతారు. అక్కడ కూడా డిస్టర్బెన్స్ లాగానే సెల్ఫీలు అడిగినప్పుడు మీకు ఇబ్బంది? బయటికి పోయినప్పుడు మీరు గుర్తుపడతారు కదా సార్, ఎట్లయినా గుర్తుపడతారు కదా. ఓకే, చాలా మందికి సార్ అయితే హెల్పింగ్ చేస్తూ ఉంటారు. కరోనా టైంలో అయితే ఇంకా చాలా మందికి చేస్తారు. సో అందులో మీరు కూడా ఉండొచ్చు. అంటే మీ సపోర్ట్ వల్లనే నేను అనుకుంటున్నా, మీ సపోర్ట్ వల్ల సార్ ముందు ఉన్నారా లేకపోతే సార్ సపోర్ట్ వల్ల మీరు ముందున్నారా? తను చెప్తాడు, ఏదైనా కుక్ చేసి ఇవ్వమంటే చేసిస్తారు, మీరు చేసి ఇస్తారు. సో చాలా మందికి హెల్పింగ్ నేచర్ బాగుంది, అందుకే దానకర్ణుడు అని కూడా ఇచ్చిర్రు. నార్మల్ గా ఫ్లెక్సీ లాగా పెట్టి నార్మల్ గా ఒక ఫోటో ప్రింట్ ఆర్ట్ లాగా చేసి ఇచ్చిర్రు. సో మీకు ఎలా అనిపిస్తుంది? అంటే చాలా మందికి ఆ గుణం ఉండదు, కొందరిలోనే ఉంటది. సో అలాంటి గుణం ఉన్న వ్యక్తి మీ మనసుకు వచ్చారు. సో మీకు ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉంది. మా పెద్దవాళ్ళకి కృతజ్ఞతలు, మా మామయ్య, అత్తమ్మ, మా పేరెంట్స్ కి ఇలాంటి హస్బెండ్ ఇచ్చినందుకు. ఓకే సార్, మీరు కూడా అదృష్టంగా ఫీల్ అవుతుర్రా? సార్ మీరు అట్లా రఫ్ గా చెప్పకండి సార్, మేడం ఎంత మంచిగా చెప్తుంది. ఇంట్లో ఇప్పుడు ఎవరైనా ఇంటి ఇల్లాలు మంచిగా ఉంటేనే ఇల్లంతా హ్యాపీగా ఉంటది, అందుకే సంతోషం కలకలలాడుతుంది ఇల్లంతా. మేడం మనసులో చాలా ఆనందంగా అవుతుంది ఇప్పుడు. అట్లాంటి అంటే ఇట్లాంటి మాటలు డైరెక్ట్ గా చెప్పారు ఎవరైనా కూడా. ఇప్పుడు నేను చెప్పిండ్రా అంటే మేము ఇంటర్వ్యూ తీసుకుంటారు కాబట్టి అంతేనా? మీ మనసు ఇప్పుడు మొత్తం ఉప్పొంగిపోతుందా?
ఓకే, థ్యాంక్ యూ మేడం. ఫస్ట్ టైం నాకు ఇంటర్వ్యూ ఇచ్చిన నిజంగా థ్యాంక్ యూ సో మచ్ మేడం మీకు.